ఏదైనా తినే వస్తువా కొంచెం వేరే తిరిగి వాసన వచ్చింది అనుకోండి, మనం తింటామా? షవ్వా అని పారేస్తాం. మళ్ళా అదే ఖరాబ్ అయినా తినమని పెడితే ఏం చేస్తాం? తీసి మోకాన కొడతాం. పెద్దోళ్ళు అయితే అట్లా చేస్తారు, కానీ పిల్లలు చేయలేరు కదా. మీదికెళ్ళి ఆ తిండి పెట్టేది సర్కారేనాయే, ఏం చేస్తారు? ఇగో గిట్ల ధర్నాలే చేస్తారు. మాది ఇందిరమ్మ రాజ్యం, మేం ప్రజాపాలన చేస్తాం, ఎన్నడూ చూడని మార్పు తెస్తాం, మేమంటే మామూలుగా ఉండదు అని జబ్బలు చల్చుకొని వాళ్ళే మెచ్చుకునే పాలన సాగుతున్నది ఇప్పుడు రాష్ట్రంలో. ఇందిరమ్మ రాజ్యం అంటే ఏందో అనుకొని జనాలు ఓట్లేస్తే హాస్టల్లో చదివే వాళ్ళ పిల్లలకు పురుగుల బువ్వ పెట్టే రాజ్యం అని లేటుగా తెలిసి వచ్చింది. అధికారంలోకి ఎక్కి నిండా ఏడాది నిండక ముందే మాకు పురుగుల బువ్వ వద్దు, మేం తినలేకపోతున్నాం, అన్నం వాసన వస్తుందని చదువుకునే పిల్లలు రోడ్లెక్కి నిరసన చేస్తున్నారంటే ఏం చక్కని పాలన నడుస్తున్నదో అర్థం చేసుకోవచ్చు. ఈ పిల్లలు నాగర్ కర్నూలు జిల్లా గదేనుల్లా పాత మహబూబ్ నగర్ మన సీఎం సారోల్లో సొంత జిల్లా అన్నట్టు. గా జిల్లాల వెల్లన్న గురుకుల పాఠశాలలలో చదువుకుంటున్నారు. తినే అన్నంలో పురుగులు వస్తున్నాయని, తింటుంటే కక్కొస్తుందని బాధపడుకుంటా హాస్టల్ సార్కు చెప్పిరట. నేనేం చేస్తా బిడ్డ, సర్కారు పంపే పైసలతోనే మీకు వంట చేపిస్తున్నా అని చెప్పిండట. అంటే హాస్టల్ పిల్లలకు మెస్ ఛార్జీలు పెంచినం, కాస్మెటిక్ ఛార్జీలు పెంచినం అని వీడియోలు చేపించుకొని గప్పాలు కొట్టిన రేవంత్ సార్ సర్కార్ కు గిది కానొస్త లేకుండొచ్చునా? మీరు గంటగనం ఛార్జీలు పెంచితే పిల్లలకు బువ్వల పురుగులు ఎందుకు వస్తున్నాయి సారు అని అడుగుతున్నారు పిల్లగాళ్ళ తల్లిదండ్రులు. నాగర్ కర్నూల్లో ముచ్చట అట్లుంటే కరీంనగర్ జిల్లా తిమ్మాపురం మండలంలో ఉన్న మహాత్మా జ్యోతిబాపులే హాస్టల్ పిల్లలు అన్నం వాసన వస్తున్నది, ఎట్లా తినాలే, తింటే కడుపు నొస్తుందని బాధపడుకుంటే చెప్పుకుంటున్నారు. ఈ విషయం ఎవరికన్నా చెప్తే హాస్టల్కి వెళ్లి ఇంటికి పంపిస్తామని కొంతమంది వార్డెన్లు పిల్లగాళ్లను బెదిరిస్తున్నారని పిల్లలు భయపడుకుంటేనే చెప్తున్నారు. ఇట్లా రాష్ట్రంలో ఏడ చూసినా మాకు మీరు పెట్టే బువ్వ బాలేదని హాస్టల్ పిల్లలు రోడ్డెక్కుతున్నారంటే ఆహా ఏం చక్కని ప్రజాపాలన సాగుతున్నదో అర్థం చేసుకోవచ్చును. ఒక దిక్కు పిల్లలు పురుగులన్నం నీళ్ల సారు తిని వాంతులు విరేచనాలై దావకాన్ల పాలైతుంటే సర్కారు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు గదే పోకడబోతున్నది. ఓ సీఎం గారు, రేవంత్ సారు, చదువుకునే పిల్లలకు తిండి మంచిగా పెట్టలేదని మీ ప్రజాపాలనను జనాలు భుజాల మీద ఎక్కించుకొని కీర్తనలు పాడుతున్నారు, మీకు వినపడుతున్నాయా అని అడుగుతున్నారు విద్యార్థుల పిల్లలు.